ఒకవేళ జేఎన్టీహెచ్ 20వ తారీఖు ఎగ్జామ్ కనుక పోస్ట్‌పోన్ చేసి రీషెడ్యూల్ చేసేది ఉంటే మరి ఆ పోస్ట్‌పోన్‌మెంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఈ రీషెడ్యూల్ డేట్ కానివ్వండి ఎప్పుడు తెలిసేదానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఎందుకంటే వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ముందుగా నేను చెప్పొచ్చేది ఒకటే, ముందైతే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. నేర్చుకున్నది ఎక్కడికి పోదు. ఇక ఈ డీటెయిల్స్ ముందుకు వెళ్ళే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే 20వ తారీఖు ఏపీ తెలంగాణ వచ్చేసరికి బంద్ అయితే వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అయితే వాళ్ళు దానికి సంబంధించిన నోటీస్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మరి ఇది పూర్తిగా బందా లేకపోతే కొన్ని మాత్రమే బందా అని తెలియాల్సి ఉంది. అయితే నాకు తెలిసి అయితే వాళ్ళ బంద్ అంటే ఖచ్చితంగా విద్యా సంస్థలకు కూడా ఖచ్చితంగా అది వర్తిస్తుంది. ఒకవేళ వీళ్ళు గనక ఆ విధి విధానాలు కూడా దేనికి బంద్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తే మీకు వచ్చేసరికి 19వ తారీఖు సాయంత్రానికి మీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా కనుక దాన్ని పోస్ట్పోన్ చేసి రీషెడ్యూల్ చేయకపోతే మీ ఎగ్జామ్ అనేది యథావిధిగా 20వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ అయిపోతుంది. నేను అనుకోవడం ఏంటంటే మరి బంద్ వీళ్ళు పిలుపునిచ్చారు కాబట్టి ఖచ్చితంగా అయితే విద్యా సంస్థలకు కూడా వీళ్ళు ఈ హాలిడేస్ అనేవి డిక్లేర్ చేస్తారు కాబట్టి మరి ఎగ్జామ్స్ జరగాలన్నా సెంటర్స్ ఉండాలి. అది కూడా కాకుండా యూనివర్సిటీలు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మరి ఏమన్నా పోస్ట్పోన్ చేస్తారేమో. ఎందుకంటే దీంతోపాటు ఇంకా యూనివర్సిటీలో జరిగే 1 టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో రవాణా ఇప్పుడు విద్యా సంస్థలకే బంద్ పాటించాల్సిన పర్ల రవాణా అనేది కూడా జరగదుగా. ఇప్పుడు బంద్ అంటే ఏదో ఒక దాని మీద ఉంటుంది. బస్సులో లేకపోతే కారులో లారీలో ఇలాంటివన్నీ ఆపారు అనుకోండి సార్, విద్యా సంస్థలు పక్కన పెట్టండి. మరి ఇప్పుడు కాలేజీ బస్సులు ఉంటాయి, స్టూడెంట్స్ అది కూడా జంబ్లింగ్ సెంటర్ కాబట్టి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, అట్లీస్ట్ హాల్ టికెట్ తీసుకోవడానికన్నా పాత కాలేజీకి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా ట్రావెలింగ్ అనేది ఉండాలి. కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా అయితే ఇది కూడా బంద్లోకే తీసుకుంటారు. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆ రోజున మాత్రం మీకు తెలిసేదానికి ఉంటుంది. ఇంకా ముందు రోజు తెలిసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అది అన్నమాట. ఓవరాల్గా ఉంటుందా ఉండదా అంటే మాత్రం